అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. టీడీపీ అనౌన్స్ చేసినటువంటి లిస్టులో ఏదైతే తుది జాబితా అంటున్నారో లేకపోతే 4వ జాబితా అంటున్నారో ఆ లిస్టులోంచి 3 సీట్లు కనుక గల్లంతయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే ఒక 4 ఎంపీలు అలాగే 9 ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే కనుక ప్రకటించడం జరిగింది. వాళ్ళలో 3 సీట్లు అయితే మనకు పక్కగా పోయే అవకాశాలు ఉన్నాయండి. ఏ సీట్లు అవి ఎందువల్ల ఏంటనేది ఒక్కసారి మనం చూసుకుందాం. చూసే ముందు మనది ఒకటి ఉంది, లైక్ చేయండి మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియోని. ఏంటంటే విషయంలోకి వెళ్ళిపోతే కానీ అంతా మ్యాక్సిమం ఫస్ట్ బాగా ఏదిరా పోయే సీట్ అంటే కనుక అనంతపురం అర్బన్. ఎందుకురా అంటున్నానంటే కనుక అనంతపురం అర్బన్ ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఇచ్చారో అక్కడ అనౌన్స్ చేసిన రోజునే ఎక్కడికెక్కడ ఫ్లెక్సీలు తగలెట్టేయడం, అలాగే ఆఫీసును ధ్వంసం చేయడం, ఆఫీస్ ఫర్నిచర్ని ధ్వంసం చేయడం, ఆల్రెడీ 2-3 ఆడవాళ్ళు అయితే కనుక సమస్యలు పడిపోవడం, ఒకడైతే కనుక కిరోసిన్ పోసుకోవడం, ఇలాగ ఒకటి కాదు నానా రాద్ధాంతమే జరిగింది. చిన్న రావణ కష్టమే జరిగిందండి అక్కడ అనంతపురంలో. ఎందుకంటే అనంతపురంలో లోకేష్ గారు వచ్చినప్పుడు పాదయాత్ర జరిగినప్పుడు కానీ అలాగే 5 సంవత్సరాల కాలంలో ఆ తెలుగుదేశం పార్టీ ఏం కార్యక్రమం నిర్వహించినా సరే 100% సక్సెస్ అయ్యేటట్టుగా ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించింది ఎవరంటే కనుక ప్రభాకర్ చౌదరి. కాకపోతే ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జి ఆ ప్రభాకర్ చౌదరి ఉన్నారో అంటే నేను కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను 5 సంవత్సరాల్లో పార్టీ కోసమని. అలాంటిది పాదయాత్ర లోకేష్ గారు వచ్చినా సరే, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా సరే, ఏం ఇచ్చినా సరే నా డబ్బుతో నేను సొంత డబ్బుతో ఖర్చు పెట్టాను. కానీ ఇప్పుడు నన్ను కాదని, ఇన్ఛార్జి అయినట్టు నన్ను కాదని ఎవరైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఇచ్చారో అది ససేమీర చాలా తప్పు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు సరిదిద్దుకోవడం తప్పు చేస్తారని చెప్పేసి నానా గొడవ చేసి రాద్ధాంతం చేసి ఆఖరికి ఎవరైతే టీడీపీ వ్యవస్థాపకులు ఉంటారు ఎన్టీ రామారావు గారు ఆయన బొమ్మ కూడా తగలెట్టేసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ. నిజంగాను వాస్తవం అండి. కానీ మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేసారు. ధ్వంసం చేసేసి అక్కడి నుంచి 100% తీవ్రమైన అసంతృప్తి, నిరసన, అసమ్మతి సెగలైతే కనుక బాగా బళ్ళుమని ఒకేసారి బ్లోఅవుట్లా పేల్ని అనేది కనుక చెప్పుకోవచ్చు. నిజమండి. కాకపోతే అక్కడ ఏంటంటే కనుక IVRS సర్వేలు నిర్వహించినప్పుడు కూడా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి అయితే కొంచెం ఫేవర్గా వచ్చినాయి, ప్రభాకర్ చౌదరి గారికి అయితే కొంచెం మైనస్గా వచ్చినాయి. అందువల్లే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఇచ్చాం అని అయితే అన్నారు. కానీ ఆయన చెప్పే పర్సెంట్ అంటే డబ్బుకి మొత్తానికి ఏం ఆశించారో తెలియదు. కాబట్టి టీడీపీ నాకు మోసం చేసింది, నన్ను అన్యాయం చేసింది అని అయితే కనుక ఆయన మాత్రం మాట్లాడటం జరిగింది. చాలా ఛానల్స్ మాట్లాడుతున్నాడు. కాబట్టి 2-3 రోజుల్లో నేను నిర్ణయం తీసుకుంటాను. నేను తీసుకునే నిర్ణయం నా అభిమానులు, నా కార్యకర్తలు, అలాగే మా నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఒక నిర్ణయం తీసుకుని నేను ఏ మాట మీకు చెప్తాను అని అయితే మాట్లాడటం జరిగింది. ఏమో చెప్పలేం. ఎవరైతే ప్రభాకర్ చౌదరి గారు ఉన్నారో వేరే పార్టీలోకి వెళ్ళిపోయినా సరే ఆశ్చర్యపోనవసరంలా. ఎందుకంటే బాగా మనం మామూలుగా తీవ్ర అసంతృప్తి అయితే కనుక ఉంది అక్కడి నుంచి. కాబట్టి అసంతృప్తి నిరసనలో వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే వేరే పార్టీ అవకాశం ఇస్తే కనుక 100% వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇదే పార్టీలో ఉండాలంటే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకుని ఏమైనా సముదాయం ఇస్తారా, లేకపోతే పిలిపించుకుని ఏమన్నా అభయాస్తం లాంటిది ఏమైనా ఇస్తారా, ఈయనకి వేరే పదవి ఏమైనా ఆఫర్ చేస్తారో తెలియదు. కానీ మొత్తానికి అలాగే ప్రస్తుతానికి అయితే కనుక చాలా వేడివేడిగా ఉందండి అక్కడ వాతావరణం. అనంతపురం అర్బన్ అట్టుడికి పోతుంది అంటాం ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అదొకటి మెయిన్ ప్లస్. ఇంకోటి ఏంటంటే కనుక ఎందుకు ఈ సీటుకి డౌట్ అని నేను చెప్పానంటే కనుక ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అక్కడ వ్యక్తి కాదు, బయట నుంచి తీసుకొస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఉండేటటువంటి నియోజకవర్గం తన కింద ఓన్ చేసుకున్నటువంటి ప్రభాకర్ చౌదరి అయితే కనుక అక్కడి నుంచి ఆయన సీటు ఇవ్వాల. కాబట్టి 100% ఆయనకి సహకరిస్తాడా లేదనేది డౌటే. సహకరించడం నాకు తెలిసిక. ఎందుకంటే అంత దారుణంగా తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు ఎలా సహకరిస్తాడో సహకరించాడు. ఆయన సహకరించకపోతే అక్కడి నుంచి సీటు మాత్రం బెనిఫిట్ డౌటే, దాంట్లో డౌటే లేదు. కాబట్టి అక్కడి నుంచి సీటు వస్తుంది రాదు కన్ఫర్మేషన్ అయితే కనుక లేదు. కాబట్టి అందు గురించి అనంతపురం అర్బన్ గాల్లో కలిసినట్టే ఉంది ప్రస్తుతానికి. అలాగే చీపురుపల్లి చూసుకుంటే కనుక చీపురుపల్లి ఇన్ఛార్జి కిమిడి నాగార్జున ఎప్పుడైతే చీపురుపల్లి నుంచి గంట అనుకున్నారు, కానీ ఆయన కాకుండా కళా వెంకట్రావు గారిని ఎప్పుడైతే అక్కడ అనౌన్స్ చేశారో అక్కడి నుంచి తీవ్రమైన అసంతృప్తి అయితే కనుక స్టార్ట్ అయింది. ఎలా అంటే ఆయన్ని గంటను కాదని తర్వాత కళా వెంకట్రావుని, అలాగే కిమిడి నాగార్జున గారిని కాదని కళా వెంకట్రావుని ఎప్పుడైతే అక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేశారో ఆయన ఎప్పుడైతే అనౌన్స్ చేసిన వెంటనే కిమిడి నాగార్జున గారు అక్కడి నుంచి ఇన్ఛార్జ్ కూడా కిమిడి నాగార్జున గారు అక్కడి నుంచి రాజీనామా చేశారు. కాబట్టి రాజీనామా చేసి ఆయన కూడా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నాడు. ఎందుకంటే నాకు టికెట్ ఇస్తారనుకున్నాను, నేను చాలా అయితే పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీకి నేను ఇచ్చేసాను కాబట్టి ఇవ్వట్లేదు, కాబట్టి నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను, ఈ నియోజకవర్గం గురించి నేనేంటో చూపిస్తాను అనేది కనుక నేను మాట్లాడడం జరిగింది. ఈ రకంగా చూసుకున్నా సరే ఎలా అంటే గంటా గారికి అయితే కనుక బాగుండిపోను, ఎప్పుడైతే కళా వెంకట్రావు గారికి ఇచ్చారో అక్కడ కొంచెం మైనస్ అని అడిగితే కనుక కిమిడి నాగార్జున గారు కూడా కలవకపోవటం, కాబట్టి పొత్తులు కొన్ని మండలాల్లో ఈయన వ్యతిరేకం అవటం,
కళా వెంకట్రావు గారు. కాబట్టి ఈ రకంగా ఈ చీపురుపల్లి కూడా డౌటే నన్ను అడిగితే కనుక. కాబట్టి అనంతపురం అర్బన్ అలాగే చీపురుపల్లి కూడా డౌటే. ఇంకా చూసుకుంటే దర్శి సీటు ఏం దర్శి అండి బాబు, నిజంగాను దర్శి సీటు ఒకరికా ఇద్దరికా ముగ్గురుగా ఎంతమంది కానీ ఆఫర్స్ ఇచ్చారు. చాలామంది దర్శి సీటు నాదంటే నాది, పలానోళ్ళు పంపుతారు అనుకున్నారు. ఫస్ట్ బాచిని కృష్ణ చైతన్య అనుకున్నారు, తర్వాత సిద్ధరాఘరావు అనుకున్నారు, తర్వాత మద్దిశెట్టి వేణుగోపాల్ అనుకున్నారు. ఆయన కోసం మళ్ళీ ఐఆర్ఎస్ చేయించారు. ఏంటి ఇవన్నీ పోయినాయి దర్శికి. తర్వాత ఆఖరికి ఎవరికి ఇచ్చారంటే కనుక గొట్టిపాటి నరసయ్య గారి కుమార్తె డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారికి ఇచ్చారు. ఈవిడికి అక్కడ నియోజకవర్గం కలిసి వచ్చే ఫ్యాక్టర్స్ ఏం కనపట్ల. కాబట్టి వీళ్ళందరూ ఈయనకి సపోర్ట్ చేస్తారా, ఈవిడికంటే సపోర్ట్ చేస్తారో లేదో డౌటే. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దర్శి సీటు గెలుస్తుందా అంటే కనుక ఏమో చెప్పడం కష్టమని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంతమంది ఆశావాహులు ఆ దర్శి కోసం చూసినప్పుడు అంతమందిని కాదని అంతమందిని పక్కన పెట్టేసి ఎవరో అంటే వేరే పర్సన్కి అవుటర్ పర్సన్ గొట్టిపాటి లక్ష్మి గారికి ఇవ్వడం వల్ల అక్కడ ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది నాకు డౌటే. ఎందుకంటే కానీ వీళ్ళందరూ వీడితో సహకరించకపోగా వ్యతిరేకంగా పనిచేస్తామంటున్నారు వీళ్ళలో చాలామంది. మద్దిశెట్టి వేణుగోపాల్ గారు అయితే మరీ ఘోరం. ఏంటి ఆయనదే టికెట్ అన్నారు, ఇంకా ఐవీఆర్ఎస్ సర్వీస్ కూడా చేయించారు. చేయించిన తర్వాత టికెట్ వచ్చేమో గొట్టిపాటి లక్ష్మి గారికి వెళ్ళడంతో చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ సీట్ల మీద. కాబట్టి ఈ 3 సీట్లు కాదు ఇంకా ఉన్నాయి వాస్తవంగా అయితే కనుక రిస్క్లో ఉన్న సీట్లు. కాబట్టి ఈ 3 సీట్లలో మాత్రం బాగా తీవ్ర అసంతృప్తి, అలాగే తీవ్ర నిరసన, తీవ్ర వ్యతిరేకత ఇవన్నీ ఉండడం వల్ల ఈ సీట్లకి చాలా దెబ్బడొచ్చారు నా డౌట్. చూస్తున్న మీరందరూ మర్చిపోవద్దు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.